ప్రెజెంట్ డేస్లో కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగే అమ్మాయి ఉందా? మేడం ఆర్డర్ ప్లీజ్. సమ్మన్ టు కమ్. మేడం వస్తున్నారా? సార్. అమ్మాయి ఎందుకో టెన్షన్ పడుతున్నట్టుంది బ్రో. మనకు అవసరమా బ్రో? ప్లీజ్. నేను ఆర్డర్ చేయలేదే. కాఫీ కనిపెట్టిందే టెన్షన్ పోవడానికి. ఇట్స్ నన్ ఆఫ్ యూ బిజినెస్. డోంట్ యాక్ట్ స్మార్ట్. నీ పన్ను చూసుకో. పాపం ఫీల్ అయ్యాడేమో. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. నాకు ఇప్పుడు పెళ్లి చూపులు 5 o'clockకి కలుద్దాం అనుకున్నాం. రిహార్సల్స్ చేసుకుందామని త్వరగా వచ్చా. రిహార్సలా? మీ అబ్బాయిలకి ఏంటండి పదాలతో పందిరి వేసేస్తారు, కానీ మా అమ్మాయిలకి అలా కాదు కదా. గలగలా మాట్లాడదామంటే అందరితోని ఇలానే చనువుగా ఉంటుందేమో అని బ్యాడ్గా అనుకుంటారు. పోనీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందామంటే లైఫ్ లాంగ్ ఇలానే బోరింగ్గా ఉంటుందేమో అనుకుంటారు. అసలు అమ్మాయి అంటేనే జవాబు లేని ప్రశ్న. అలాంటి అమ్మాయిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తారో అర్థం కాదు. మీరేం మాట్లాడినా చాలా నిజాయితీగా మాట్లాడతారు మేడం. ఆ నిజాయితీకే సగం పడిపోవచ్చు. సగమేనా? మరి ఇంకో సగం? ఆయన పేరేంటో? బాలరాజు. బాలరాజా? కొద్దిగా ఓల్గా ఉంది కదా. చాలా బాగుంటాడంట, అమ్మ చెప్పింది. అమ్మ చెప్పడం ఏంటండి? యాక్చువల్లీ తను మా అమ్మ వాళ్ళ కొలీగ్ సన్. నాతో ఇంతలా మాట్లాడేస్తున్నారు, సడన్ గా ఆయన వచ్చి చూస్తే ఏమనుకోరా? చూసిన మొదటి చూపులోనే మిస్అండర్స్టాండ్ చేసుకొని క్యారెక్టర్ డిఫైన్ చేసేవాడైతే నాకు అస్సలు వద్దు. నేనే నో చెప్పేస్తా. ఇంతకీ మీ పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏ క్వశ్చన్స్ అడిగారు? నాకు అసలు పెళ్ళే కాలేదండి బాబు. పోనీ గర్ల్ ఫ్రెండ్? ఒకప్పుడు ఉండేది, మరి ఇప్పుడు వేరే వాడుతోంది. బోర్ కొట్టేసాను తనకి, అందుకే నా గురించి ఎవరికి ఎక్కువగా చెప్పాను. అందుకే నేను ఇంతవరకు మీ పేరు చెప్పలేదు. అవును బ్రో, ఇంతకీ నీ పేరేంటి? దిస్ ఈస్ బాలరాజు. మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది నేనే. బాలరాజా? ఇదేం ట్విస్ట్ రా అయ్యా. అంటే ఇప్పటి వరకు నాకు అబద్ధం చెప్పావా? నిజం దాచానంతే. వీలైతే నీ కళ్ళకు కాటుకు పెడతా తప్ప ఆ కళ్ళతో కన్నీరు పెట్టించాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఏమ్మా అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉన్నాడు? కట్నం కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఈ అబ్బాయిని ఓకే చెయ్యి. బ్రో, ఇదే కాఫీ షాప్ లో చాలా రోజుల తర్వాత మంచి లవ్ స్టోరీ చూశాను. అవును బ్రో, ఇంతకీ మీ ఫ్యాన్సీ పేరేంటి? శశికళ.